ఒకటి అమరావతి, రెండు పోలవరం. మొన్నే అమరావతి ఒకసారి మీ అందరికీ ప్రజెంటేషన్ ఇవ్వడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు పెట్టండి చాలా సంవత్సరాలుగా. అదే సమయంలో మొట్టమొదటిసారిగా నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా ఇందులోగా మీరు చూస్తే ప్రీవియస్ గవర్నమెంట్స్ అన్ని నేషనల్ ఈ సంవత్సరం మళ్ళా 20,000 కోట్లు పెట్టారు. ఆ 20,000 కోట్ల రూపాయలు నబార్డుకి ఇచ్చారు. నబార్డు ఆ 20,000 కోట్ల రూపాయలు పెట్టుకొని సీడ్ క్యాపిటల్ కింద పెట్టుకొని వాళ్ళు డబ్బులు దగ్గర 99 ప్రాజెక్టులు నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. అంటే నేషనల్ వాళ్ళ ఫైనాన్స్ రీఫైనాన్స్ నబార్డు ద్వారా డబ్బులు వచ్చినప్పుడు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా ఈజీ అవుతుంది. అదేవిధంగా పోలవరం అథారిటీ కూడా ఉంది, చాలా అవసరం. వీలైతే ఆ నీళ్లు తెచ్చుకోగలిగితే మనకు చాలా వెసులుబాటు వస్తుంది. అదే మరి కృష్ణా నదిలో గడిచిన 2-3 సంవత్సరాలు నీళ్లు రావడం లేదు. కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు. అది వచ్చినా కూడా మనకి దీనివల్ల ఎక్కడికెక్కడ పైన శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకోగలిగితే రాయలసీమ గణించుకోవడానికి అవకాశం వస్తుంది. దీనికి చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం. మీరందరూ కూడా చూస్తే మీకు ఒక ఆలోచన వస్తుంది. ఈ సీరియస్నెస్ కానీ ఈ ప్రాజెక్టు ఇంటెన్సిటీ కానీ దీనివల్ల లాభాలు అనే ఉద్దేశంతో మీ అందరి సహకారం కోసం ఈరోజు ఈ ప్రజెంటేషన్ మీకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు విన్న తర్వాత మీకు ఏమైనా ఐడియాస్ కూడా చెప్పండి, అవి కూడా తీసుకుంటాం. నాట్ ఓన్లీ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎస్టిమేట్స్ అని తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 16,000 కోట్ల రూపాయలు మనం ఇమీడియట్ ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అది ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ రివైజ్కి వెళ్ళాల్సి వస్తుంది. అవన్నీ కూడా ప్రాసెస్లో వర్కౌట్ చేస్తారు. ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంత తొందరగా ఈ ప్రాజెక్టు పూర్తయితే అంత వెసులుబాటు వస్తుంది. 2018కి గ్రావిటీతో నీళ్ళు రావాలని, 2019 ఎండ్కి ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ చేయాలని, దీనికి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తీసుకుంటూ నబార్డు తీసుకొని ఒక రికార్డ్ టైంలో పూర్తి చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఆ విషయం మీకు ఇద్దాను ఉద్దేశంతోనే ఈరోజు మొదటి సమావేశం అమరావతిలో. మొదటి సమావేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి 2 ప్రాజెక్టులు, ఒకటి అమరావతి, 2 పోలవరం. ఈ 2 ఒక పక్కన చూస్తే మనందరికీ ప్రతిష్టకు సంబంధించిన విషయం. అదే మరిగా మనందరి చాలా సమస్యలకు పరిష్కారం మార్గం వస్తుంది. అందుకని మన ప్రాజెక్ట్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. సోమవారం పోలవరంగా నేను అనుకున్నాను. నేను అందుకే సోమవారం మర్చిపోయాను. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సోమవారం పోలవరంగా పెట్టుకొని నేను సమీక్ష చేస్తూ వస్తున్నా. వర్చువల్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నా. ఒకరోజు కనీసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా సోమవారం పోలవరం అనే అభిప్రాయం మీకు కూడా వస్తే చాలా మీ అందరి ఆశీస్సులు ఉంటే బ్రహ్మాండంగా పూర్తి చేయొచ్చు. అందుకని ఈ ప్రాజెక్ట్ విషయం మీ అందరికీ మీ ముందర పెట్టాలి. అది కూడా సోమవారం వచ్చేది సంతోషం. సోమవారం ఈరోజు సోమవారం కాదు, పోలవరం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ప్రజెంట్ దిస్ వర్క్. థ్యాంక్ యూ. Chairman of the Council and Honorable Speaker for having it before both the houses of the State Assembly as well as Council. ఈ ప్రెజెంటేషన్ ఒక 3 పార్ట్లో చేస్తాం సార్. ఫస్ట్ పార్ట్ డ్రోన్ కెమెరా ద్వారా కొన్ని షార్ట్ వీడియోస్ రికార్డ్ చేశాము.
ఆ వీడియోస్ మీ ముందు చూపెడతాము సార్. ఆ వీడియోస్ అయిపోయిన తర్వాత ఐ విల్ ప్రెజెంట్ ఏ స్మాల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆన్ ద రమేష్ అండి, సైట్ ఇంజనీర్, ఈజ్ ఇన్ పోలవరం నౌ. కాబట్టి మీరంతా కూడా పోలవరం డైరెక్ట్ గా వర్చువల్ ఇన్స్పెక్షన్ వెళ్తున్న కనెక్టివిటీ వచ్చింది. కాబట్టి మీరు చెప్పండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక 5 నిమిషాలు చూపించండి, మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేయండి. స్పిల్వే అనగా ఆ రిజర్వాయర్ ద్వారా గేట్ ఎత్తి ఆ వాటర్ పోలవరం ప్రాజెక్టు సంబంధించి నీటిని మళ్ళీ యథావిధిగా నదిలోకి పంపించే రమేష్ గారు, మీరు ఆ విండ్ ఏదైనా ఉంటే ఆ విండ్కు పాజిటివ్ గా నిలబడుకొని మాట్లాడండి. ఆ విండ్కు పాజిటివ్ గా మాట్లాడండి మీరు, ఎందుకంటే మీ రీసౌండ్ వస్తూ ఉంది, ఎక్కువ వస్తూ ఉంది, ఎక్కువ రాకుండా చూస్తాం. కానీ అలాగే ఇప్పుడు మనం చూస్తుండే ప్రాంతం అంతా స్పిల్ ఛానల్ సంబంధించింది సార్. స్పిల్ ఛానల్ అనగా స్పిల్వే డౌన్ స్ట్రీమ్ లో ఏదైతే వాటర్ ప్రవహించే ప్లేస్ ఉందో అదంతా మళ్ళీ నదిలో కలిసే ప్రాంతం సార్. ఇది సుమారు 2 కిలోమీటర్ల 2.9 కిలోమీటర్ల పొడవు ఉంది సార్. 1 కిలోమీటర్ వెడల్పు. ఈ ప్రాంతాన్ని అంతా మనం ఎక్స్కవేట్ చేసి ఈ ప్రాంతంలో కాంక్రీట్ లైనింగ్ కూడా ప్రపోజ్ చేశాం. 2.9 ప్రస్తుతం ఈ కాంక్రీట్ లో ఈ ప్రాంతంలో మొత్తం ఎక్స్కవేషన్ యాక్టివిటీ 2.9 కిలోమీటర్ల ప్రాంతాన్ని అంతా మనం ఎక్స్కవేట్ చేసి ఈ ప్రాంతంలో కాంక్రీట్ లైనింగ్ కూడా 1 కిలోమీటర్ వెడల్పు. ఈ ప్రాంతాన్ని అంతా 2 కిలోమీటర్ల అనంతంలోకి తీసుకొచ్చే ప్రవేశ ద్వారం సార్ ఇది. ఒకసారి రిజర్వాయర్ ఫామ్ అలానే మనకి ఇప్పుడు దూరంగా కనిపించే ఈ ఇసుక దింబెలు కనిపించే ప్రాంతం ప్రస్తుతం నది. ఆ నదిలో మనం ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాము నదికి అడ్డేసి ఆ రిజర్వాయర్ మనం గేట్లు ఎత్తి యూజ్ చేసుకునే విధంగా. కానీ ఈ ఎర్త్ డ్యామ్ కట్టే దానికి అది కాఫర్ డ్యామ్ అనగా ఒక టెంపరీ డ్యామ్ సార్. మన చెరువులో కట్టే టెంపరీగా రిజర్వాయర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది సార్. సిడబ్ల్యూసి నిపుణులతో కూడా చర్చించిన తర్వాత వీటి ద్వారా నీటికి తీసిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందుగురించి ఈ ప్రణాళికను మనం ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి ఎవ్రీడే 2 లక్షల నుంచి 2.5 లక్షల జర్మనీ ఎల్ఎన్టీ సంస్థకి ఫౌండేషన్ ట్రీట్మెంట్ వాళ్ళు కూడా ఈ పనులు స్టార్ట్ చేశారు సార్. ఈ సీజన్లోనే అనుకున్న ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగితే ఖచ్చితంగా 2018 జూన్ కల్లా వాటర్ పంపిస్తాం సార్. అప్పుడు రీషెడ్యూల్ చేసుకొని ఆ రీషెడ్యూల్ ప్రకారమే యంత్రాలు పెంచుకోవడమో లేకే ఎక్స్కవేషన్ ప్రత్యక్షంగా పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు సార్. సో మేము ఎట్టి పరిస్థితుల్లో 2018 కల్లా వాటర్ పంపించే విధంగా పనిచేసి దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ రమేష్ గారు. ఒకసారి మొత్తం వ్యూ చూపించండి, మొత్తం ప్రాజెక్ట్ అంతా వ్యూ ఒకసారి చూపిస్తే అందరికి ఒక ఐడియా వస్తుంది. ఆ హిల్స్ కానీ కాలువ మొత్తం వర్చువల్ ప్రాంతము అప్రోచ్ ఛానల్ సార్. కాంక్రీట్ ఇప్పుడు స్పిల్వేలో ఎడవ వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం సార్. మధ్యలో ఈ కాంక్రీట్ చేసే ప్రాంతం 1.1 కిలోమీటర్ల వెడల్పు ఉంది సార్. దీని మీదనే మనం గేట్లు 48 గేట్లు ఫిక్స్ చేయాల్సిన ఉంది సార్. అలానే గేట్లు దాటిన తర్వాత మనకు మైదానంలోగా కనిపించే ప్రాంతం అంతా స్పిల్ ఛానల్ అంటాం సార్. ఈ స్పిల్ ఛానల్ ఇంకా మనకి 2,20,00,000 ఎర్త్ వర్క్ చేయవలసి ఉంది సార్. ఈ వర్క్ అంతా చేసేసి ఈ స్పిల్ ఛానల్ ద్వారా స్పిల్వే నుంచి ఎగురుకుంటూ దూక్కుంటూ వచ్చే వాటర్ని మళ్ళీ యథాతథిగా నదిలో కలిపే ప్రాంతం సార్.
ఈ ప్రాంతాన్ని ఎక్స్కవేట్ చేసిన తర్వాత దీన్ని కాంక్రీట్ లైనింగ్ కూడా చేస్తాం సార్. సో ఈ ప్రాంతంలో ఎర్త్ వర్క్ అయిపోగానే ఇమీడియట్గా నెక్స్ట్ సీజన్లో అంటే ఈ రైనీ సీజన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం సార్. అలానే మనకి దూరంగా కనిపించే కొండని ఎక్స్కవేట్ చేసిన ప్రాంతాన్ని పవర్ హౌస్ ఏరియా అంటాం సార్. అక్కడే మనం 960 మెగా యూనిట్ల పవర్ ప్రొడ్యూస్ చేస్తే పవర్ హౌస్ రాబోతుంది సార్. ఆ కట్ చేసిన కొండ నుంచి మనకి ఇప్పుడు కనిపిస్తున్న కొండ వరకు ఎర్త్కమ్ రాక్ ఫిల్ ప్లాన్ ద్వారా ఈ యొక్క నది ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా కట్టడం కడతాం సార్. దీన్ని ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అంటాం సార్. ఒరిజినల్గా అక్కడ స్పిల్వే కడతామని ప్రపోజల్ ఉండేది సార్. కానీ అక్కడ ఫౌండేషన్ మనకి 120 అడుగుల నుంచి 300 అడుగుల కింద మాత్రమే రాతి పొరలు ఉన్నాయి సార్. అందువల్ల అక్కడ స్పిల్వేకి అనువైన ప్లేస్ కాదని చెప్పి నదిని డైవర్ట్ చేసి ఈ రాతి పొరలు ఉండే ప్లేస్లో స్పిల్వే కట్టి వాటి మీద గేట్ని అమర్చే విధంగా డిజైన్ చేశాం సార్. ఇక్కడ జరుగుతున్న పనులన్నింటినీ 3 టైర్ క్వాలిటీ కంట్రోల్లో చేస్తున్నాం సార్. అంటే మన స్టేట్ గవర్నమెంట్ క్వాలిటీ కంట్రోలు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ మరియు సిఎస్ఎంఆర్ఎస్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ యొక్క క్వాలిటీ కంట్రోల్ 3 అంచెల క్వాలిటీ కంట్రోల్లో పనులన్నీ పర్యవేక్షించబడుతున్నాయి సార్. అలానే సిడబ్ల్యూసి సంబంధించి డ్యామ్ డిజైన్ ప్యానెల్ అని ఒక హైయెస్ట్ డిజైన్ అప్రూవల్ ప్యానెల్ ఉంది సార్. వారి అప్రూవల్స్తోనే మనం ఏదైనా డిజైన్ అనేది ఆచరణలో పెట్టవలసి ఉన్నది సార్. కనుక డిజైన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆమోదంతోనే జరుగుతున్నాయి. అలానే క్వాలిటీ నాణ్యత అనేవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారి పర్యవేక్షణతోనే జరుగుతున్నాయి సార్. వారు ఆడిటింగ్ చేసి ఆడిటర్ జనరల్ చేత ఆడిటింగ్ చేయించిన తర్వాత జరుగుతుంది సార్. మనం మాత్రం ఎగ్జిక్యూషన్ చేయగలుగుతున్నాం సార్. గేట్స్ కూడా ఫ్యాబ్రికేషన్ చూపించగలుగుతారు రఫ్గా. వీడియో ఉంది అక్కడ, కెమెరా లేవు ఉందా? కెమెరా ఉంది అక్కడ. ఫ్యాబ్రికేషన్ సార్ అక్కడ ఈ డ్రోన్ పంపించాలంటే సిగ్నల్స్ రావటం లేదు సార్. ఓకే, దెన్ వచ్చే లాస్ట్ చూద్దాం. మార్నింగ్ రికార్డ్ చేశాను సార్ నేను. ఓకే, ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు మీరు క్యారీ. ఇప్పుడు మనము సార్ ఒక 5-6 వీడియోస్, స్మాల్ వీడియో చూపెట్టాము సార్. ఈఎన్సీ గారు దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీడియోలో అది ఏంటి, స్పిల్వే లొకేషన్. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి మనకి రైట్ సైడ్ వరకు 1126 అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. పియర్స్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మిగిలినంతా కూడా ఏంటంటే ఈ మెయిన్ కాంక్రీట్ స్పిల్వే బేస్ విడ్త్ ఏమైతే ఉందో దానికి సంబంధించి ఫౌండేషన్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ సర్ఫేస్ అంతటినీ కూడా అంజులేషన్స్ అన్నీ కూడా కాంక్రీట్తో కవర్ చేసి మనము ఫర్దర్ బ్లాక్ కాంక్రీటింగ్కి రెడీ చేసాము ఇవన్నీ కూడా. సో రీఇన్ఫోర్స్మెంట్ కనిపిస్తున్నాయన్నీ కూడా పియర్స్ అనమాట అవన్నీ కూడా. సో మొత్తం మనకి 48 వెంటకు వస్తాయి. తర్వాత ఇప్పుడు మనము చూస్తున్న పోర్షన్ వరకు +10 లెవెల్ వరకు, అంటే మీన్ సీ లెవెల్ నుంచి 10 మీటర్ల ఎత్తులో మనం ఫౌండేషన్స్ ఉన్నాయి మనకి. అక్కడ గుడ్ ఫౌండేషన్ రాక్ వచ్చింది. దాని తర్వాత నుంచి అది +10 లెవెల్ నుంచి -18.5 లెవెల్ వరకు ఫాల్ అయిపోయింది. సో గుడ్ రాక్ మన జియాలజిస్ట్ సజెషన్ ప్రకారము ఫర్దర్గా బోర్స్ డ్రిల్ చేస్తున్నాము. మీరు ఆ ట్రైపాడ్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, అవి బోర్స్ డ్రిల్ చేయడమే. అది మనకి ఫర్దర్గా గుడ్ రాక్ కంటిన్యూస్గా ఉందా లేదా అనేది ఎగ్జామిన్ చేయడానికి ఆ బోర్స్ వేయడం జరుగుతుంది. సో అది కన్ఫర్మేషన్ అయిన తర్వాత
జిఐసి వాళ్ళ క్లియరెన్స్ వస్తే ఇప్పుడు ఈ పోర్షన్లో మనము కాంక్రీటింగ్ మొదలు పెట్టచ్చు. సో మిగిలిన పోర్షన్ అంతా కూడా మనం రిక్వైర్డ్ లెవెల్స్కి వెళ్ళిపోవడము, క్లీనింగ్ వర్క్ జరుగుతుంది. సో ఈ ఒక్క డీప్ బ్లాక్లో మనము ఫౌండేషన్ క్లియరెన్స్ తీసుకొని అది కాంక్రీట్ కవర్ చేస్తే మొత్తము మనకున్న 52 బ్లాక్స్ మనము కాంక్రీట్తో కవర్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత నుంచి మనము ఈచ్ లిఫ్ట్ కాంక్రీట్ వేసుకొని మనం మన రిక్వైర్డ్ ఆల్మోస్ట్ 14 lakh cubic meters కాంక్రీట్ ఇక్కడ మనము పోర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి క్లియర్ షెడ్యూల్ డ్రాఫ్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 cubic meters పర్ డే చొప్పున కాంక్రీటింగ్ జరుగుతుంది. ఇది దాదాపు మనము 7,500 cubic meters పర్ డే లెవెల్కి ఆ దాదాపు 7,500 నుంచి 8,000 cubic meters పర్ డే చొప్పున మనం వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి సరిపోయే మిషనరీ అంతా కూడా చాలా వరకు సైట్లో మొబిలైజ్ అయింది. ఇంకా మిగిలిన మిషనరీ కూడా ట్రాన్సిట్లో ఉంది. సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ వీక్లీ బేసిస్లో మానిటర్ చేయడం జరుగుతుంది. దాదాపు కంప్లీట్ అయింది. ద రిమైనింగ్ 50% కూడా సో దానికి సరిపడా మిషనరీ ఆ టైం షెడ్యూల్ ప్రకారము మనము బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి దాని బట్టి కిందకున్న పోర్షన్ని పూర్తి చేయడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ప్రణాళిక అంతా సిద్ధం చేసుకొని మేము ముందుకెళ్తున్నాం అన్నమాట. మనం ఎక్స్టివేట్ చేయడం జరుగుతుంది. ఇది కొలాప్స్ అవ్వకుండా మొత్తం శాండ్ మీడియం ఉంది, కొంత పోర్షన్లో క్లే ఉంది. ఇది పడిపోకుండా ఉండడానికి వీలుగా బెంటనెట్ స్లరీ అనే దాన్ని May 2018కి ఈ ఫ్యాబ్రికేషన్ కంప్లీట్ చేయడమే కాకుండా ఎరెక్షన్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్ అది. సో అందుకని ఇప్పుడు మనం చూస్తున్నదేమో జిగ్ అంటాం సార్. ఆ రేడియల్ గేట్స్ కర్వేచర్ ఎట్లా ఉంటాయో ఆ విధంగా ఈ షీట్స్ని బెండ్ చేసి అవన్నీ వెల్డ్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు 2 జిగ్స్ రెడీగా ఉన్నాయి సార్. ఇప్పుడు 3వ జిగ్కి ఫౌండేషన్స్ రెడీ చేస్తున్నారు సార్. ఈ 3 జిగ్స్తో మనము ఎవ్రీ మంత్ ఈ 3 గేట్కి సంబంధించినవి రెడీ చేసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది సార్. సో దీనికి దాదాపు 22,000 టన్నుల స్టీల్ కావాల్సి వస్తుంది సార్. సో ఇది మనకు ఒక డీటెయిల్ షెడ్యూల్ డ్రాఫ్ట్ చేసి దాని ప్రకారము ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్ కూడా చేస్తున్నాం సార్. సో ఇది గేట్స్ సంబంధించిన డిజైన్స్ కూడా అప్రూవ్ అయినాయి సార్ చాలా వరకు. సో వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా మనము షెడ్యూల్ ప్రకారం ఆర్డర్ చేసి ప్రొక్యూర్ చేయడం జరుగుతున్నది సార్. సో ఇప్పుడు రియల్ గేట్ షీట్స్ బెండ్ చేసి వెల్డ్ చేస్తున్న దృశ్యం సార్. సో ఈ వర్క్ కూడా మనకి గేట్స్ ఫ్యాబ్రికేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్. సో ఇది బ్యాచింగ్ ప్లాంట్ సార్. యాక్చువల్గా మనకి ఇది 240 ప్లాంట్, ఇంకొక బ్యాచింగ్ ప్లాంట్ కూడా ఆల్రెడీ చిన్నది ఉంది సార్, 60 cubic meters పర్ అవర్ది. ఇది మనము రిడ్యూస్ చేసుకునేలాగైతే 2 meters లిఫ్ట్స్ ప్రకారం మనము కాంక్రీట్ లే చేసే అవకాశం ఉంది సార్. సో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని మనము ముందుకు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఇప్పుడు సార్ నేను ఒక 10 minutes సార్ I will just give a brief presentation on Polavaram project. Already ఒక డ్యామ్ సైట్ వీడియో ద్వారా తర్వాత లైవ్ దాని ద్వారా చూశారు కాబట్టి has been taken up for fast completion. Recently as the CM observed, దానికి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ప్లస్ హెడ్ వర్క్స్ ఈ 65% ఆఫ్ ద టోటల్ వర్క్ ఇప్పటిదాకా it has been completed. To 44 project was proposed in the name Shri. At that time what was thought about was 836 TMC sir. Our time lo environmental concerns, displacement, R&R pedda issue kaadu kabatti anta pedda they could think about it sir. But gradual ga after democracy just using 295 TMC. నాగార్జున సాగర్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా మన రాష్ట్రంకి అడిషనల్గా వస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద నేషనల్ స్టేటస్ వాజ్ గివెన్ టు ద ప్రాజెక్ట్ ఇన్ 2014. అదేవిధంగా పోలవరం విల్ బి డైవర్టెడ్ టు కృష్ణా రివర్ విచ్ ఆల్రెడీ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ అడ్వాన్స్ త్రూ పట్టిసీమ ప్రాజెక్ట్, బట్ దట్ ఈస్ ఫార్ గోదావరి రివర్. Domestic water supply including industry etc will be villages ku 28.5 lakh population ku it will be serving the purpose of అంటే ఏదైనా ఒక విధంగా కొన్ని పెండింగ్ ఉంటే కూడా స్టార్ట్ చేపిస్తారు. కానీ పోలవరంలో ఇట్లా లేదు సార్. పోలవరం has got from MOEF, వైల్డ్ లైఫ్ క్లియరెన్స్,
RNR clearance, investment clearance, revised tax clearance, and as per section 91 of AP. Because of lot of irrelevant cases also keep on coming against us in various forums, sir, are asked from us in Lok Sabha and Rajya Sabha and also in the Senate. However, questions like because the question is asked in that manner. So, but we do give the answer, sir, not indirectly. If we see, sir, that Polavaram left main canal will directly benefit the district from there on through the. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీకు అందరికి ఐడియాకు. దిస్ ఈజ్ పోలవరం. పోలవరం వచ్చిన తర్వాత దీనిపైన సీలేడీ సైడ్లో వస్తుంది. సో ఇక్కడ పోలవరం నుంచి నేరుగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ అప్ టు విశాఖపట్నం. రేపు ఏదైతే ఒక ప్రాజెక్ట్ అక్కడ నాగావళి వంశధార లింక్ పెడుతున్నాం, అక్కడ వాటర్ ఉంది. రేపు ఆ వాటర్ చాలకపోతే ఇక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం విజయనగరం చేసుకుపోతాం. కాబట్టి అది ఒక లైఫ్ లైన్. ఇప్పటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇది ప్రకాశం ఎస్ఆర్ గోదావరి బ్యారేజ్ అది ఉంటుంది. 175 టీఎంసీ నీళ్ళు ఉంటాయి. పైన సీలేరు 60 టీఎంసీ నీళ్ళు మనకు వచ్చే నీళ్ళు ఉన్నాయి. అది కూడా ఓన్లీ పవర్ ప్రాజెక్ట్. ఇది కిందికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇది రైట్ మెయిన్ కెనాల్ పోలవరం నేరుగా కృష్ణా బ్యారేజ్కి వస్తుంది. మన పవిత్ర సంఘం దగ్గర కలుస్తుంది. ఇది కృష్ణా బ్యారేజ్కి వస్తుంది. ఇక్కడి నుంచి మీరు చూస్తే ఒకటి పులిచిత, దీనిపైన పులిచిత ఉంది, దానిపైన నాగార్జున సాగర్ ఉంది. ఇప్పుడు ఈ 3 ప్రాజెక్టులు వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు అంద్రినివా, దాని కింద వచ్చినప్పుడు గాలేరు నగిరి, అక్కడి నుంచి తెలుగు గంగా, అక్కడనే పక్క ఈ పక్క వస్తాయి. అక్కడే మీరు చూసినప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్లీ శ్రీశైలంలో పోతిరెడ్డి పాడు 870 అంతేనా, 870 ఫీట్ ఉంటుంది టాప్ లెవెల్. అక్కడికి వస్తే వాటర్ వస్తుంది 854. అక్కడి నుంచి నీళ్లు మనం తీసుకుంటాం. ఒకవేళ కానీ పోతిరెడ్డి పాడు ప్రాబ్లం వస్తే యాజ్ ఆన్ టుడే అంద్రినివాకి మల్యాల దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తున్నాం. అది ఇంకొంచెం లోపలికి ఎంతవరకు అవుతుంది, 854, 834, 798. ఇవి 3 కూడా రాయలసీమకు వరప్రసాదం. మీరు శ్రీశైలంలో నీళ్లు పెట్టుకుంటే తక్కువ నీళ్లున్నా ముచ్చమర్రి ద్వారా లిఫ్ట్ చేస్తే అంద్రినివాకు వస్తాయి, కేసీ కెనాల్కి వస్తుంది. అన్ని కాలంలో పైన తుంగభద్ర ఉంది, దీనిపైన తుంగభద్ర ఉంటుంది. తుంగభద్ర నీళ్ళని రైట్ హెచ్ఎల్సి ఎల్ఎల్సి ఆ 2 ఒక పక్క వస్తుందో. అంద్రినివా వచ్చిన తర్వాత అనంతపూర్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యి ముందు కర్నూలులో డోన్ పట్టుకో, అదే మరిగా ఆలూరు, ఈ 3కి నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి అనంతపూర్కి ఎంటర్ అయితే జీడిపల్లికి వస్తుంది, పిఏబిఆర్ ఉంది, మిడ్పెన్నార్ ఉంది, చిత్రావతి ఉంది. ఇప్పుడు అదే దాన్ని మనం ఏం చేసామంటే కింది తీసుకొచ్చి మొన్నే గొల్లపల్లి ఆపరేట్ చేసాం, నింపాం. పక్కన చెర్లోపల్లికి ఇస్తాం. చెర్లోపల్లి నుంచి చిత్తూరుకు అడవిపల్లికి వెళ్తుంది, అడవిపల్లి నుంచి చిత్తూరు, ఇంకొక ఛానల్ కుప్పం, గొల్లపల్లి నుంచి నేరుగా మడకసిరకు తీసుకెళ్తాం. హిందూపూర్, మడకసిర ఆ డైరెక్షన్ అక్కడికి వెళ్తాం. ఇప్పుడు అంద్రినివాలో మొన్నే అనంతపూర్లో 2 జిల్లాలు చూస్తే 2 ప్రాజెక్టులు, ఒకటి ఇక్కడే కావాల్సిన వస్తున్నాడు రాయదుర్గం భైరవాన్ తిప్ప, ఇంకొకటి పేరూరు. ఆ 2కి నేను తీసుకుంటే భైరవాన్ తిప్ప 2 టీఎంసీ పెట్టచ్చు, పేరూరు దగ్గర 1 టీఎంసీ పెట్టచ్చు. 3 టీఎంసీ నీళ్లు పెడితే అనంతపూర్ జిల్లా మొత్తం కవర్ అవుతుంది. ఇక్కడనే గాలేరు నగిరి, తెలుగు గంగా. గాలేరు నగిరి మీద మీరు ఒకసారి చూస్తే పోతిరెడ్డిపాడు 2 స్ట్రీమ్లు ఉన్నాయి. ఒకటి వెలుగోడు ద్వారా వచ్చి నేరుగా
తెలుగు గంగ మీద పోయి బ్రహ్మసాగర్ నీళ్ళు వెళ్తాయి. ఇంకొక పక్క 15,000 టీఎంసీ నీళ్ళు తీసుకొని గండికోట వేసే అవకాశం వస్తుంది. 15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్. 15,000 క్యూసెక్స్ అంటే 1.5 టీఎంసీ పర్ డే. ఆ నీళ్లు గండికోటకి వెళ్తే 26 టీఎంసీ నీళ్లు గండికోటలో పెట్టే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి 6 లిఫ్ట్ ఇరిగేషన్ ఫైనలైజ్ చేసాం, అయిపోయిన వరకు కూడా అక్కడి నుంచి చిత్రావతికి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. దాని కిందనే సర్వరాయ సగరని, వెలుగల్లో వెలుగోడ, వాంపాడు అవి 2 కూడా రెడీ అయిపోయినాయి. అక్కడి నుంచి మళ్ళీ నేరుగా గాలేరు నగిరి నేరుగా వచ్చి మనకు ఫేజ్ 2 రాజంపేటకు వస్తుంది, కోడూరుకు వస్తుంది, తిరుపతికి వస్తుంది. తిరుపతిలో బాలాజీ రిజర్వాయర్ వస్తుంది, కృష్ణాపురం రిజర్వాయర్ వస్తుంది, అరణ్యార్ రిజర్వాయర్ ఉంది, ఆవిడకి నీళ్ళు ఇస్తారు. ఈ కెనాల్ ఆ పక్క వస్తుంది. ఇంకోటి నేను పైన చెప్పింది వెలుగోడు నుంచి బ్రహ్మసాగర్లో దగ్గర 20 నుంచి కుందూరు నుంచి సోమశిలకు వస్తుంది. ఆ సోమశిలకు దగ్గర అక్కడి నుంచి మధ్య 145 టీఎంసీ నీళ్ళు పెట్టుకోవచ్చు. అవన్నీ గ్రావిటీతో వస్తాయి. అదే మరి ఇప్పుడు మనం ప్లాన్ చేసింది ఇక్కడి నుంచి నేరుగా సోమశిలకు నీళ్ళు తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. దట్ ఈస్ పెన్నా. సోమశిల నుంచి ఇక్కడ కావాలంటే 90,000 కోట్లని తయారు చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అయితే మొత్తం అక్కడ తీసుకుని 2 ఫేజులుగా ఆలోచిస్తున్నాం. ఫేజ్ 1 ఇక్కడ నుంచి పల్నాడు ఏరియాలో కొల్లాపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ కంటే ఆ రిజర్వాయర్లో దగ్గర 160 టీఎంసీ 300 టీఎంసీ 300 టీఎంసీ సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ఇస్తే బాలాజీ రిజర్వాయర్ నీళ్ళు వెళ్తాయి. మళ్ళీ నగిరి గాలేరులో వస్తుంది, ఇది కూడా లింక్ వస్తుంది. అదే మరిగా బొల్లపల్లి నుంచి వచ్చిన నీళ్ళు వస్తే ఆ రైట్ కెనాల్ నుంచి ఏదైతే పక్కన నాగార్ సాగర్ ఉందో రైట్ కెనాల్ నీళ్లు పోతాయి. ఇక్కడ మీరు చూస్తే పొడి లిఫ్ట్ ఇరిగేషన్ 15 టీఎంసీ 18 టీఎంసీ 40 టీఎంసీ నీళ్లు ఒక రిజర్వాయర్ కట్టి ఆ నీళ్లు నాగార్ సాగర్ లెఫ్ట్ కెనాల్ కూడా ఇస్తాం. ఇప్పుడు నాగార్ సాగర్ లెఫ్ట్ కెనాల్ అంటే నందిగా నేరుగా నాగార్ సాగర్ నుంచి పోయి నల్గొండ దాటుకుని ఖమ్మం దాటుకుని ఖమ్మం నుంచి వస్తాయి. అది ఎప్పుడు రావడం ఆ రౌండ్ ఇప్పుడు వెళ్ళిపోతాయి. ఈ మాకు పంపిస్తున్నాం. దిస్ ఈజ్ ది బిగ్ ప్లాన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇది అందుకే నేను జీవనాడి అంటాను. నేను నా కన్విక్షన్ కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధిస్తే కడవన్నీ కోర్స్ ఆఫ్ టైం అయిపోతాయి. అన్నీ తెలుసుకోగలిగితే కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ది బిగ్ ప్లాన్. మీకు ఇక్కడ వెలుగొండకు నేరుగా ఇక్కడ అందరినీ ఇవ్వబోతుంది. ఇంక ఈ నేరుగా రిజర్వాయర్లోనే ఒక టనల్ పెట్టి వెలుగొండకు వస్తుంది. మార్కాపూర్, గిద్దలూరు ఆ ప్రాంతానికి వస్తుంది. 2 టనల్స్ పని అవుతున్నాయి. కూడా టన్నుల వరకు ప్రారంభించాలనుకుంటాం. అది కూడా ప్రారంభించి ఈ పనులు కూడా చేస్తే 2018 జూన్ కంతా వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి గ్రావిటీతో నీళ్ళు ఇవ్వడానికి అది కూడా రెడీ అవుతుంది. అది రెడీ అయితే ప్రకాశం జిల్లా వెస్ట్ తాలూకు నీళ్ళు వస్తాయి. ఇంకా నేను చెప్పిన జిల్లాలు అన్ని జిల్లాలకు నీళ్ళు వస్తాయి. పులి చెట్లు తీసుకొస్తాం. ఇక్కడ కానీ ఒకవేళ సర్ప్లస్ వాటర్ వస్తే సముద్రంలో పోగా గాలేరు నగిరి, తెలుగు గంగ మొత్తం ఒక అనంతపురంలో ఒక 60-70 టీఎంసీ నీళ్ళు పెట్టచ్చు. కడపలో 100 టీఎంసీ నీళ్ళు పెట్టచ్చు. నెల్లూరులో 150 టీఎంసీ నీళ్ళు పెట్టచ్చు. చిత్తూరులో ఒక 60-70 టీఎంసీ నీళ్ళు పెట్టచ్చు. ఆ నీళ్ళని సముద్రంలోకి పోయే నీళ్ళు ఆ నీళ్ళన్నీ తీసుకుని రిజర్వాయర్లో పెడితే 1 సంవత్సరం వర్షం ఎక్కడ ఇబ్బంది అనే మాటే ఉండదన్నమాట. అందుకనే ఈ సంవత్సరం మడకసరికి నీళ్ళు తీసుకెళ్తున్నాం. ఈ సంవత్సరం కుప్పానికి నీళ్ళు తీసుకెళ్తున్నాం. ఈ సంవత్సరం చిత్తూరు కూడా నీళ్ళు తీసుకుపోతున్నాం. ఈ 3 ప్లేసులు కలెక్ట్ చేస్తే మిగిలిపోయిన దీంట్లో ఒకటి మిగిలిపోతుంది. నెక్స్ట్ జూన్కు 2018 కంపల్సరీగా వెలుగొండ పూర్తి చేస్తే చాలా బాగా ఇబ్బంది ఉండే ప్రాంతం గిద్దలూరు, మార్కాపూర్ అండ్ ఆల్సో మనకు ఆ ప్రాంతం మొత్తం ఎర్రగొండపాలెం, దర్శి ఆ ప్రాంతం బాగా ఇబ్బంది ఉంది. అది పూర్తి అవుతుంది. అదే మరి ఇక్కడ అన్నీ కూడా మనకు ఇంకొక పక్కన కోడూరు, రాజంపేట, తిరుపతి వరకు తీసుకోగలిగితే ఆ ఛానల్ కూడా పూర్తి అవుతుంది. ఒకవేళ మనకు కానీ అన్ని కలిసి వస్తే ఇక్కడ నుంచి సోమశిల బ్యాక్ వాటర్ అందరినీ వాళ్ళు తేవచ్చు.
మళ్ళీ అది కవర్ చేస్తే అందరిని ఒక నీళ్ళు వస్తాయి. అది రియల్ ఛానల్ మళ్ళీ పాలారు కడతాయి. కుప్పం నియోజకవర్గంలో పాలారు రివర్ ఉంది. పెట్టుకోగలిగితే 1 or 2 years ఇబ్బంది ఉన్నా మనం అధిగమిస్తాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీలైతే అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వడం. ఫస్ట్ ఫేజ్లో అన్ని చెరువులు నిండిస్తే గ్రౌండ్ వాటర్ బ్రహ్మాండంగా పెడుతున్నాం. మొబైల్ లిఫ్ట్ ఒకటి పెడుతున్నాం. ఒక 10 కిలోమీటర్లు పెట్టుకొని మొబైల్ లిఫ్ట్లు పెట్టి నీళ్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అవన్నీ లిఫ్ట్ చేసి రిజర్వాయర్లో ఫిలప్ చేయాలి, సముద్రంలో పోనీయకుండా. అది కూడా ఒక ఎక్సర్సైజ్ చేశారు. అది కూడా కంప్లీట్ చేస్తారు. మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. గోదావరి, కృష్ణ, ఇది కృష్ణ, ఈ 2 నదుల అనుసంధానం. బకింగ్హామ్ కెనాల్ అప్ టు పెదగంజాం, చినగంజాం, అక్కడికి వెళ్తుంది, పెదగంజాంకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఆలోచించే నియర్ బై ఒక లిఫ్ట్ పెడితే బ్యారేజ్, సంగం బ్యారేజ్కి వెళ్తుంది. ఒక 3,000-4,000 కోట్లు అవుతుంది. అది కంప్లీట్ చేయాలనుకున్నా చెప్పాను, ఎస్టిమేట్స్ తయారు చేయమని. అది తయారు చేసి సంగం బ్యారేజ్ నీళ్ళు పెడితే గోదావరి నీళ్ళతో ఒక 6 నెలలు సంగం బ్యారేజ్లో కాపు తీసుకోవచ్చు. కాపు తీసుకుంటాం. సోమశిల, కందలేరులో ఉన్న నీళ్ళు అట్టే పెట్టుకుంటాం. ఎప్పుడు అవసరం అప్పుడు వాడుకుంటాం. దిస్ ఈజ్ 1 more వర్క్ వీ ఆర్ డూయింగ్. అది కూడా చెప్పాను, అది కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే నాకు కన్విక్షన్తో చాలా స్టడీ చేశాను. 1-2 సార్లు కాదు, అవర్స్ టుగెదర్ స్టడీ చేశాను మొత్తం. మళ్ళీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ వచ్చి మొత్తం రాష్ట్రం అంతా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. ఆ ఎంతజాలతోనే మా శశి గారు కొంచెం ఇదండి కాబట్టి నేను ఐ వాంట్ గివ్ కాంప్రహెన్సివ్ పిక్చర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. But the technical support to the level what we are extending for the sound, for the designs of the project is of the highest standards. So none of the projects in the country has been of the project from time to time, and he has pooled all the technical resources of the country for giving the technical designs, technical standards with respect to the safety and with respect to the standards. Honorable CM is reviewing every week, and we are indebted for his time what he is extending to the completion of the project, and we feel that we will come up to his expectations. Thank you. 1 or 2 days లో వాళ్ళు క్రియేట్ చేసింది 48 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోవడానికి ఛానల్స్ తయారు చేశారు. మన ప్రాజెక్ట్ 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ పెట్టాం. 50 లక్షలు అంటే 500 టీఎంసీ ఒకేసారి ఒక రోజులో 500 టీఎంసీ పోవడానికి డిశ్చార్జ్కి మనం తయారు చేశాం. రెండోది మన గేట్స్, హైయెస్ట్ గేట్స్ ప్రపంచంలోనే మన వాళ్ళు చెప్పిన ప్రకారం 20 meters హైయెస్ట్ గేట్స్ ప్రపంచంలో మన గేట్స్ హైయెస్ట్ గేట్స్ 48 గేట్లు వస్తాయి. 20x16 దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. మూడో స్పిల్వే కూడా స్పిల్ ఛానల్. ఇప్పుడు గుప్తా గారు చెప్పినట్టు ఇండియాలో ఉండే బెస్ట్ టెక్నికల్ యూనివర్సిటీస్ అన్నీ ఇన్వాల్వ్ అయినాయి. రూర్కే కానీ, ఐఐటి ఢిల్లీ, పూణే, చెన్నై అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. రెండోది ఇండియాలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. మొన్న కూడా 20 మంది టీం వచ్చి, ఎక్స్పర్ట్స్ టీం వచ్చి దే స్టడీ 2 days ఉండి అవన్నీ కూడా స్టడీ చేసి దే హ్యావ్ గివెన్ క్లియరెన్సెస్. మళ్ళా 5వ తారీఖు మళ్ళా వస్తున్నారు. సో దిస్ ఈజ్ ఏ బిగ్ ప్రాజెక్ట్. ఐ విష్ మీరు కూడా ఎప్పుడన్నా వీలైతే అప్పుడప్పుడు పోయి చూస్తే, మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ప్రాజెక్ట్ యొక్క ఇంటెన్సిటీ. ఇప్పుడు చూసి మళ్ళా మధ్యలో ఒకసారి చూసి కంప్లీట్ అయినా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ కొండలు కూడా చూస్తే పాపి కొండలు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ టూరిజానికి. ఆ పక్కన ఎక్కడా ప్రపంచంలో ఉండవు. నేషనల్ హైవే 1/2 hour నేరుగా పోలవరం నుంచి మీరు చూస్తే ఆ కొండలు చూస్తే దేశంలో ఎక్కడ ఉండవు. అలాంటి బ్యూటిఫుల్ కొండలు ఉంటాయి. అక్కడ నుంచి మొత్తం ఫారెస్టే కాబట్టి చాలా మంచి కొండలు కూడా ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ దిస్ ప్రెజెంటేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. In better language and better way than anybody else. I will just next కొంచెం పడదా చేస్తున్నాం. అది చాలా సెన్సిటివ్ వర్క్లు కూడా. స్పిల్వేలో కానీ గ్రౌండింగ్ మట్టి తీయడం, బోల్డర్స్ తీయడం చేస్తే ప్రాబ్లం వస్తుంది. అలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది కొన్ని దగ్గరలో ఒక లెవెల్ వస్తుంది, మళ్ళీ ఫౌండేషన్ దెబ్బతింటాయి. కాబట్టి అలాంటి ప్రికాషన్స్ అన్ని సీక్వెన్సింగ్ తీసుకున్నాం. ఎవ్రీ స్టెప్ గుప్తా గారు వారి పని అదే పని.
దేశంలో ఉండే థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ కానీ దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ కానీ పూర్తి కావాలని తప్పకుండా సపరేట్తో చేస్తున్నాం. థ్యాంక్ యూ. విషయంలో 13 యాక్ట్ ప్రకారం అన్ని జాగ్రత్తగా చేస్తున్నాం. ఇంకా చాలా ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, చాలా కాస్ట్ కూడా అవుతుంది.